రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఇలా జరుగుతుంది అని ఊహించలేం. అవకాశం మీదనే రాజకీయాలు నడుస్తాయి. అయితే ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది ఇక్కడ. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఉప్పు నిప్పుగా ఉండే కాంగ్రెస్ వైసీపీలో కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని వైసీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి కలవడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అయితే వైసీపీ అధినేత ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలవడంతో వైసీపీలో రాజకీయాలు వేడెక్కాయి. మేడా రఘునాథ్ రెడ్డి కుటుంబానికి కర్ణాటక రాష్ట్రంలో పలు వ్యాపారాలు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో పలు కాంట్రాక్టులు, బిల్లులు భవిష్యత్ అవసరాల కోసం ముందస్తు వ్యూహంలో భాగంగా కలిశారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో పార్టీలు మారిన రాజ్యసభ ఎంపీల మీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరగా బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరారు. వైసీపీలో కీలకంగా ఉన్న మరో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయన కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం మేడా రఘునాథ్ రెడ్డి కుటుంబంలో అయితే కీలకంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ ఇవ్వకపోవడంతో టీడీపీ అభ్యర్థికి ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. మల్లికార్జున రెడ్డికి సోదరుడయ్యే మేడా విజయశేఖర్ రెడ్డి టీడీపీలో చేరి టీడీపీ అభ్యర్థుల కోసం ఎన్నికల్లో పనిచేశారు. సో ఓవరాల్గా అసలు ఏం జరుగుతుంది అనేది అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ కిరణ్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. కిరణ్, అసలు ఏం జరుగుతోంది? ఇటు కర్ణాటకలో బిజినెస్లు ఉండడం వల్లనే మల్లికార్జున్ ఖర్గేని కలిశారనుకోవచ్చా మేడా రఘునాథ్ రెడ్డి? మౌనిష, నిన్న రాత్రి ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. రాష్ట్రంలో ఉప్పు నిప్పుగా ఉండే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఎదిరించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో కీలక ఎంపీగా ఉన్న మేడా రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని కలవడంతో రాజకీయాలు వేడెక్కాయి. అయితే మల్లికార్జున్ ఖర్గేని కలవడం వల్ల మల్లికార్జున్ ఖర్గేని కలవడం వల్ల కాంగ్రెస్ వైసీపీలో ఒక ఉత్కంఠ పరిణామం నడుస్తుంది. ఇక్కడ రఘునాథ్ రెడ్డికి పలు రకాల వ్యాపారాలు ఉండడం, పలు సంస్థలు ఉండడం, పలు చోట్ల బిజినెస్ చేయడం, కర్ణాటక రాష్ట్రంలో మద్దతు అవసరం అనే కోణంలో కలిశారా, లేదా తెలుగువాడు ఉపరాష్ట్రపతి టి సుదర్శన్ రెడ్డి పోటీ చేయడం వల్ల మద్దతు కోరారా, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏం చెప్పారు, ఈయన ఏం మాట్లాడారు అనేది వైసీపీలో తీవ్ర చర్చ అయింది. మౌనిష, రైట్, ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? ఎవరైతే వైసీపీ అధినేత ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి తెలుసా ఇట్లా కలుస్తారు అని, లేకపోతే ఆయన పర్సనల్ గానే కలిసి ఉండొచ్చు అనుకోవచ్చా? ఈ వైసీపీ అధిష్టానానికి సమాచారం ఉందా లేదా అనే విషయం ఇప్పటికైతే ధృవీకరించలేదు మౌనిష. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన జగన్మోహన్ రెడ్డికి ఈ గత పదేళ్ల కాలంలో ఏ రోజు కాంగ్రెస్ నాయకులను కలిసింది లేదు, కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసింది లేదు. అయితే గతంలో వైసీపీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి లాంటి నేతలు కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎప్పుడు సంప్రదించలేదు. అయితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ బీజేపీ ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపిన పరిస్థితుల్లో నిన్న రాత్రి మల్లికార్జున్ ఖర్గేని మేడా రఘునాథ్ రెడ్డి కలవడంతో ఆశ్చర్యకరమైన సంఘటన అది. అసలు వైసీపీలో ఏం జరుగుతా ఉంది? వైసీపీ రాజ్యసభ సభ్యులు జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే 4 ఎంపీలు రాజ్యసభ సభ్యులు 4 రాజీనామా చేశారు. అందులో వేరు పార్టీలకు వెళ్లారు. కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారనుకున్న ఆయన బీజేపీలో చేరలేదు. బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరారు. మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. అయితే ఆ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరడం జరిగింది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యము తెలుగు రాష్ట్రానికి చెందిన టి సుదర్శన్ రెడ్డి మచ్చలేని వ్యక్తి కావడం, అయితే ఆయన పార్టీలకు అతీతంగా నాకు మద్దతు ఇవ్వాలని కోరడం, ఇలాంటి పరిణామాలు జరిగిన సందర్భంలో మేడా రఘునాథ్ రెడ్డి మల్లికార్జున్ ఖర్గేని కలవడంతో అటు వైసీపీలోను ఇటు ఆంధ్రప్రదేశ్ ఉప్పు నిప్పుగా ఉండే కాంగ్రెస్ లో రాజకీయాలు వేడెక్కాయి. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ రెడ్డి. చూస్తూ ఉన్నాము రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి అటు బీజేపీ ఇటు టీడీపీ కాకుండా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలవడంతో వైసీపీలో కలవరం మొదలైంది ఇప్పుడు.